श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातम् जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ సుఖవ నీవ హరి. మన హరికథామృతసారము పాఠాన్ని పునః ప్రారంభించడానికి ముందుగా శ్రోతలందరికీ కూడా క్షమాపణ చెబుతూ ఉన్నాను. ఎందుకంటే గత 20 రోజులకు పైగా పాఠము ప్రవచనము రికార్డ్ చేసి యూట్యూబ్కు అప్లోడ్ చేయటం అనేటటువంటిది జరగలేదు. కారణము కొన్ని పనుల ఒత్తిడి అంతేకాకుండా ఒక జాతా శౌచము రావటం చేత 10 రోజులు చేయడానికి కుదరలేదు. ఈ కారణాల చేత గత 20 రోజులకు పైగా ఏ పాఠము ప్రవచనము శ్రోతలకు అందించడానికి సాధ్యం కాలేదు. శ్రోతలకు కలిగినటువంటి ఈ అసౌకర్యానికి చింతిస్తూ పునః ఈరోజు హరికథామృతసారము పాఠాన్ని ప్రారంభించటం జరుగుతూ ఉన్నది. చివరగా ఈ నెల 6వ తారీఖు నందు సుతపనేకోత్తర సుపంచాశత వర్ణ కరణది 24 ಸುತತ್ವದಿ ಧಾತುಗಳೊಳಗಿದ್ದವಿರತ ಅನಿರುದ್ಧ ಜತನಮಾಳ್ಪನು ಜಗದಿ ಜೀವ ಪ್ರತತಿಗಳ ಷಣ್ಣವತಿ ನಾಮಕ ಚತುರಮೂರ್ತಿಗಳರ್ಚಿಸುವವರ ಅದರಿಂದ ಬಲ್ಲವರು అనేటటువంటి పద్యం యొక్క వివరణను విస్తారంగా తత్వకాన్యాస మాతృకాన్యాసములందు చెప్పబడినటువంటి భగవద్రూపములు మన దేహమునందు ఇంద్రియములందు తరువాత ధాతువులందు గుణత్రయములందు ఉండేటటువంటి భగవద్రూపములను ఏ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ధ్యానించాలి అనేటటువంటి విషయం చెప్పటం జరిగింది. ఈరోజు భగవంతుని యొక్క కారుణ్య విశేషము అంటే భగవంతుడు తన భక్తులిచ్చినటువంటి అల్పమైనటువంటి పదార్థాలను ఏ విధంగా పెద్ద మనస్సుతో స్వీకరించి అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయము ఈ భోజన రస విభాగ సంధియందు 24వ పద్యంలో చెప్పబడింది జగన్నాథదాసుల వారి చేత. అంబుజాండోదరను విపినది శబరియంజల నుండు గోకుల దబలయరనొలిసిదను
ಋಷಿಪತ್ನಿಯರು ಕೊಟ್ಟನ್ನ ಸುಭುಜತಾ ಭುಂಜಿಸಿದ ಸ್ವರಮಣ ಕುಬುಜ ಗಂಧಕ್ಕೆ ಒಲಿದ ಮುನಿಗಣ ವಿಭುಧ ಸೇವಿತ ಬಿಡುವನೇ ನಾವಿತ್ತ ಕರ್ಮ ಫಲ. పదచ్ఛేదము. అంబుజజాండోదరను విపినది శబరి ಎಂಜಲನು ಉಂಡು ಗೋಕುಲದ ಅಬಲೆಯರನು ಒಲಿಸಿದನು. ಋಷಿ ಪತ್ನಿಯರು ಕೊಟ್ಟ ಅನ್ನ ಸುಭುಜ ತಾ ಭುಂಜಿಸಿದ ಸ್ವರಮಣ ಕುಬುಜೆ ಗಂಧಕ್ಕೆ ಒಲಿದ ಮುನಿಗಣ ವಿಬುಧ ಸೇವಿತ ಬಿಡುವನೇ ನಾವಿತ್ತ కర్మ ఫల. ఇక ప్రతిపదార్థము. అంబుజజాండోదరను ఈ బ్రహ్మాండమును తన ఉదరమునందు ధరించినటువంటి శ్రీహరి విపినది అంటే అరణ్యమునందు అంటే రామావతార కాలంలో శబరి ఎంజల నుండు. శబరి అనేటటువంటి స్త్రీ కోయ జాతియందు జన్మించినటువంటి స్త్రీ తాను రుచి చూచి ఇచ్చినటువంటి ఫలములను తిని గోకులద అబలయర నొలిసిదను. తిని ఆమెను శబరిని అనుగ్రహించినాడు. ఇక గోకులంలో ఉండేటటువంటి కృష్ణావతార కాలంలో ద్వాపర యుగంలో గోకులంలో ఉండేటటువంటి గోప వనితలను సంతోషింపజేశాడు, వారికి ఆనందాన్ని చేకూర్చాడు. ఏ విధంగా? ఆ గోపికా స్త్రీల ఇండ్ల యందున్నటువంటి పాలు, పెరుగు, వెన్న మొదలైనటువంటి పదార్థములను స్వీకరించి వారికి ఆనందాన్ని కలిగించాడు. ఇక గోపికా స్త్రీలతో రాసక్రీడలను ఆడి వారిని సంతోషపెట్టాడు. సుభుజ అంటే స్వాఖ్య రసాస్వాదన చేసేటటువంటి భగవంతుడు. ప్రతి ఒక్క పదార్థమునందు తనదే అయినటువంటి రసాన్ని మాత్రమే స్వీకరించేటటువంటి శ్రీహరి ఋషి పత్నియరు కొట్ట అన్న. ఋషుల పత్నులు తెచ్చి ఇచ్చినటువంటి అన్నమును భుంజిసిద భోజనం చేశాడు. స్వరమణ తనలో తాను రమించేటటువంటి శ్రీహరి కుబుజ గంధకే ఒలిద. కుబ్జ ఇచ్చినటువంటి సుగంధాన్ని స్వీకరించి మెచ్చి ఆమెతో రమించాడు. మునిగణ విబుధ సేవిత మునుల సమూహము చేత, జ్ఞానులు లేదా దేవతల సమూహము చేత సేవింపబడేటటువంటి ఇతడు శ్రీహరి నా విత్త కర్మ ఫల మనము సమర్పించేటటువంటి కర్మ ఫలములను బిడువనే త్యజించునా అని ప్రశ్న. అంటే త్యజించడు, స్వీకరిస్తాడు అని అర్థం. ఇక తాత్పర్యం. బ్రహ్మాండాన్ని ఉదరములో పెట్టుకున్నటువంటి శ్రీహరి అంబుజజాండోదరను అంటే బ్రహ్మాండమును తన కడుపులో దాల్చినటువంటి శ్రీహరి రామావతార కాలంలో కోయ జాతియందు పుట్టినటువంటి శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను తిన్నాడు రాముడిగా. ఇక ద్వాపర యుగంలో కృష్ణుడిగా గోకులంలో ఉన్నటువంటి స్త్రీలను సంతోషపరిచాడు. వారి ఇండ్లలో ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్నలను భుజించి, అంతేకాకుండా గోపికా స్త్రీలతో రమించి రాసక్రీడను చేసి వారికి ఆనందాన్ని చేకూర్చాడు. ఇక ఋషి పత్నులిచ్చినటువంటి అన్నమును తాను భుజించాడు. ఎవడు భగవంతుడెవడు అంటే స్వాఖ్య రసభోక్త. ప్రతి ఒక్క పదార్థమునందు తనదే అయినటువంటి రూపము, రసం ఉంటుంది. దానిని మాత్రమే స్వీకరిస్తాడు భగవంతుడు. తనలో తాను రమించేటటువంటి స్వరమణుడైనటువంటి భగవంతుడు కుబ్జ ఇచ్చినటువంటి గంధమును, సుగంధాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించాడు.
ముని గణము చేత, జ్ఞానుల చేత, దేవతల చేత సేవింపబడేటటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరి మనమిచ్చేటటువంటి కర్మ ఫలములను త్యజిస్తాడా అంటే స్వీకరించకుండా ఉంటాడా అంటే లేదు, స్వీకరిస్తాడు, త్యజించడు అని తాత్పర్యం. ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు సర్వోత్తముడైనటువంటి భగవంతుని యొక్క భక్త వాత్సల్యాన్ని, భక్తులిచ్చినటువంటి అల్ప పదార్థములను తాను మనస్ఫూర్తిగా స్వీకరించి భక్తులను సంతోషపరచి వారిని ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని చాలా సుందరంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఈ పద్యంలో ఒక స్వారస్యం ఏమిటి అని అంటే, ఇక్కడ చెప్పినటువంటి భక్తులందరూ స్త్రీలే. శబరి, గోపికా స్త్రీలు, కుబ్జ, ఋషిపత్నులు, వీళ్ళందరూ స్త్రీలే. ఇటువంటి స్త్రీలైనటువంటి ఆ స్త్రీ భక్తులు ఇచ్చినటువంటి అల్పమైనటువంటి కానుకలు అనండి, మీరు పదార్థములనండి, ఏది ఇచ్చినా అతడు దానిని స్వీకరించాడు. స్వీకరించటమే కాకుండా వారిని విశేషంగా అనుగ్రహించాడు. ఇక్కడ మొదటిది, బ్రహ్మాండమును తన ఉదరములో పెట్టుకున్నటువంటి శ్రీహరి విపినది శబరి ఎంజల నుండా. ఎప్పుడైతే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మానికి గ్లాని హాని ఎప్పుడెప్పుడు జరుగుతుందో అప్పుడప్పుడు తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను సృజించుకుంటాను. ఎందుకయ్యా అంటే ధర్మ రక్షణకు, దుష్ట శిక్షణకు, శిష్ట సంరక్షణకు. అదేవిధంగా భగవంతుడు త్రేతాయుగంలో దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి శిక్షించడానికి, సంహరించడానికి, తన భక్తులను రక్షించడానికి ధర్మమూర్తిగా, పితృవాక్య పరిపాలకుడిగా, రాముడిగా అవతరించాడు భగవంతుడు. రాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలకుడిగా, ఒక ఆదర్శ పుత్రునిగా తండ్రి ఆజ్ఞను పాలించి పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీరాముడు అరణ్యములకేగాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ఎలా ఉంటాడయ్యా అంటే, ధర్మము పోతబోస్తే ఏదైనా ఒక విగ్రహం ఉన్నది అని అంటే అది రాముడే. అంటే ధర్మానికి ప్రతిరూపంగా ఒక విగ్రహంగా ఉంటాడు శ్రీరాముడు. భగవంతుడు రామునిగా అవతరించి లోకానికి ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక ఆదర్శవంతమైన తండ్రి ఎవరు, ఆదర్శవంతమైనటువంటి పతి ఎవరు, పుత్రుడెవరు, పాలకుడెవరు అని ప్రశ్నిస్తే దానికి ఏకైక సమాధానం ఏమిటి అంటే రాముడు. అలా రాముడు పితృవాక్య పరిపాలకుడై అరణ్యములకేగినప్పుడు పంపాతీరానికి వచ్చాడు. పంపాతీరానికి వచ్చినప్పుడు కోయ జాతియందు జన్మించినటువంటి శబరి అనేటటువంటి అవైదిక తాపస స్త్రీ ఆయనకు తటస్థించింది. ఆయన దగ్గరికి వచ్చి భక్తితో నమస్కరించింది. పెద్దవారి దగ్గర, గురువుల దగ్గర, గర్భిణీ స్త్రీల దగ్గర, చిన్న పిల్లల దగ్గర వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళరాదు.
ఉత్త చేతులతో వెళ్ళరాదు. వారికి ఏదైనా ఒక కానుక తీసుకు వెళ్ళాలి. అది శాస్త్ర నియమము. సర్వోత్తముడైనటువంటి తన దైవమైనటువంటి రామచంద్రుడు తన దగ్గరికి వచ్చినప్పుడు శబరి ఆమె ఏం చేస్తూ ఉన్నది, భగవంతుని కొరకు మంచి అరణ్యంలో దొరికేటటువంటి మంచి పండ్లను రామునికి ఇవ్వాలి. భగవంతునికి, పెద్దవారికి, గురువులకు ఇచ్చేటప్పుడు మనము మంచి వస్తువులను ఇవ్వాలి. కాబట్టి శబరి ఏం చేస్తూ ఉన్నది, విపినది శబరి ఎంజలనుండ, అంటే శబరి యొక్క ఎంగిలిని భగవంతుడు తిన్నాడు. ఇక్కడ శబరి భగవంతునికి ఎంగిలి పండ్లను ఇచ్చినది అని మనకు లోకంలో నానుడి ఉన్నది. ఇక్కడ వాల్మీకి రామాయణంలో కానీ, నారాయణ పండితాచార్యుల వారి చేత రచింపబడినటువంటి సంగ్రహ రామాయణంలో కానీ, మధ్వాచార్యుల వారి చేత రచింపబడినటువంటి మహాభారత తాత్పర్య నిర్ణయంలో వచ్చేటటువంటి రామాయణమునందు కానీ ఎక్కడ శబరి ఎంగిలి చేసి ఇచ్చినటువంటి పండ్లను రాముడు తిన్నట్లుగా చెప్పబడలేదు. అయితే లోకంలో మాత్రము భగవంతుడు అయినటువంటి రాముడు శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను తిన్నాడు అని జనవాక్యం ఉంటూ ఉన్నది. కేవల జనవాక్యాన్ని ఆధారం చేసుకొని మహాపండితులైనటువంటి జగన్నాథదాసుల వారు సంగ్రహ రామాయణంలో కానీ, వాల్మీకి రామాయణంలో కానీ, మహాభారత తాత్పర్య నిర్ణయంలో కానీ చెప్పబడినటువంటి ఈ విషయాన్ని కేవల జనవాక్యాన్ని ఆధారం చేసుకొని జగన్నాథదాసుల వారు ఈ హరికథామృత సారంలో చెప్పారా అనేటటువంటి ప్రశ్నను వేసుకుంటే దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? మహాభక్తురాలైనటువంటి శబరి తాను నమ్మినటువంటి దైవమైన రాముడు తన దగ్గరికి వచ్చినప్పుడు తన ఎంగిలి పండ్లను తాను కొరికి ఎంగిలి చేసినటువంటి పండ్లను భగవంతునికి ఇస్తుందా? మనమే మన కుటుంబ సభ్యులకు కానీ, భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ మనమే మన ఎంగిలి పండ్లను మనము ఇవ్వము, ఇచ్చినా వారు తినరు. అటువంటప్పుడు మహాభక్తురాలైనటువంటి శబరి భగవంతునికి తాను కొరికి ఎంగిలి చేసినటువంటి పండ్లను ఇచ్చినది అని జగన్నాథదాసుల వారు రచించినప్పుడు దానిని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం కొద్దిగా విపులంగా విస్తారంగా చర్చించుకోవాలి. హరిదాస సాహిత్యంలో ఇటువంటి మార్పులు అనేకం మనం చూస్తాం. పోతనామాత్యుడు భాగవతంలో మొసలి నోట చిక్కుకొని గజేంద్రుడు ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు సిరికింజప్పడు శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడు అని శ్రీహరి పరుగున వచ్చాడట. గరుడుణ్ణి, పరివారాన్ని, ఆయుధములను అన్నింటినీ వదిలి హుటాహుటిన బయలుదేరి వచ్చి గజేంద్రుణ్ణి మొసలి బారి నుండి భగవంతుడు రక్షించాడు అని పోతన చెప్పాడు. అయితే మూల గ్రంథమైనటువంటి వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి శ్రీమద్భాగవతంలో ఛందోమయేన గరుడేన ఊహ్యమానః అని చెప్పబడింది. అంటే శ్రీహరి గరుడారూఢుడై వచ్చాడు, గరుడుని అధిరోహించి వచ్చాడు అని చెప్పబడింది. అయితే ఇక్కడ గరుడారూఢుడై వచ్చాడు లేదా పరుగున ఆయుధరహితుడై వచ్చాడు అని చెప్పినా
శాస్త్ర విరుద్ధంగా ఏ తత్వము ఇక్కడ లేదు. ఇక్కడ భక్తుణ్ణి రక్షించటంలో భగవంతునికి ఉన్నటువంటి భక్త వాత్సల్యాన్ని ఎత్తి చూపడానికి చేసినటువంటి మార్పు కాబట్టి ఇక్కడ ఆ దోషం ఏది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ విపినది శబరి ఎంజలనుండా అనేటటువంటి జగన్నాథదాసుల వారి మాటలకు కూడా సరి అయినటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. శబరి ఎంగిలి పండ్లు అని అంటే శబరి తాను కోరికి అదే పండ్లను రామునికి ఇచ్చినది అని అర్థం కాదు. ఇక్కడ ఎలా సమన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే ఈ వాక్యానికి శబరి అరణ్యవాసి, అరణ్యంలో ఉండటం చేత ఆ అరణ్యంలో ఉండేటటువంటి ఏ వృక్షముల యొక్క ఫలములు ఎంత రుచి కలిగి ఉంటుందో ఆమెకు బాగా తెలిసి ఉంటుంది. అరణ్యంలో ఉన్నటువంటి ఉదాహరణకు ఒక జామ పండు, ఒక జామ చెట్టులో ఉండేటటువంటి ఆ పండు ఎంత రుచిగా ఉంటూ ఉన్నది, అదే అరణ్యంలో ఉన్నటువంటి ఇంకొక జామ చెట్టులో ఉండేటటువంటి జామ పండు ఎంత రుచి ఉన్నది అని ఆమెకు ఒక అవగాహన ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే ఒక చెట్టులో ఉండేటటువంటి పండును కోసి తాను కొరికి చూసి ఇది రుచిగా లేదు అని పక్కన పెట్టి ఇంకొక చెట్టులో ఉండేటటువంటి ఒక పండును తాను కోసి రుచి చూచింది, ఇది బాగున్నది అని తెలుసుకొని ఆ పండును పారవేసి తాను ఏ పండునైతే కోసి తీసి రుచి చూసినదో ఆ పండును పారవేసి ఆ చెట్టులో ఉండేటటువంటి పండును తీసి రామచంద్రునికి ఇచ్చినది అని మనం అర్థం చేసుకోవాలి. కానీ అంతేగాని శబరి కొరికి ఎంగిలి చేసినటువంటి పండును రామచంద్రునికి ఇచ్చినది అని మనం అర్థం చేసుకోరాదు. అయితే ఇక్కడ ఎంగిలి అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే మన వైదిక సంప్రదాయం ప్రకారము వంట వండినప్పుడు ఆ వంటను మొదట ఒకరు తిన్న తరువాత, ఉదాహరణకు ఇంట్లో వంట వండినప్పుడు చిన్నవారు తిన్న తరువాత పెద్దవారు తినరు. వైదిక సంప్రదాయం ఉన్నటువంటి శిష్టాచార సంపన్నుల ఇంటి యందు వంటను మొదట చిన్నవారు తిన్న తరువాత పెద్దవారు ఆ తరువాత తినరు. ఎందుకంటే వారేమీ చిన్నవారు పోయి ఆ వంటను ఎంగిలి చెయ్యకపోయినా వారు తిని మిగిలి ఉన్నటువంటి పదార్థములు ఎంగిలి అని శిష్టాచార సంపన్నులు భావిస్తారు. వైదిక సంప్రదాయము అదే చెబుతుంది. చిన్నవారు తిని మిగిలి ఉన్నటువంటి ఆహారము ఉచ్చిష్టము అని చెప్పబడుతూ ఉన్నది. దాని ప్రకారంగానే ఒక చెట్టులో శబరి ఒక పండును తీసి తాను రుచి చూసి ఆ చెట్టులో ఉన్నటువంటి పండు రుచిగా ఉన్నది అని తెలిసి ఆ పండును పారవేసి అదే చెట్టులో ఉన్నటువంటి పండును తీసి రామచంద్రునికి ఇచ్చినది భక్తి శ్రద్ధలతో. పత్రం పుష్పం ఫలంతోయం, భక్తితో పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ నీరు కానీ భక్తుడు నాకిస్తే నేను దానిని స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి భగవంతుడైనటువంటి రాముడు ఆ ఫలాన్ని స్వీకరించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు కనకదాసుల వారు హరిభక్తి సారంలో ఎంగిలి అని అంటే ఏమిటి అని ప్రశ్నను వేస్తారు అతి సుందరంగా. చూడండి, ఎంజలెంజలు ఎంబరా నుడి ఎంజలల్లవే వారి జలచరదెంజలల్లవే ಹಾಲು ಕರುವಿನ ಎಂಜಲೆನ್ನಸದೆ ಎಂಜಲೆಲ್ಲಿಯುಂ ಪದರೆಂಜಲಲ್ಲದೆ ಬೇರೆ ಭಾವಿಸಲೆಂಜಲುಂಟೆ దేవ రక్షిసు నమ్మనవరత అని కనకదాసుల వారు అతి సుందరంగా చెప్తారు.
ఎంగిలి ఎంగిలి అని అంటారు కదా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాట ఎంగిలి కాదా? ఎంగిలి అంటే ఏమిటి? మన నోట్లో ఉండేటటువంటి లాలాజలము. మన మాట ఎక్కడి నుండి వస్తూ ఉన్నది? నోటి నుండి వస్తూ ఉన్నది. మనము ఎంగిలిగా భావించేటటువంటి లాలాజలముతో సంపర్కం ఉండి మాటలు మన నోటి నుండి వస్తూ ఉన్నాయి. అలా ఎంగిలితో కూడుకున్నటువంటి మాట ఎంగిలి కాదా? వారి జలచరదెంజలల్లవే. నీళ్లు జలచరముల ఎంగిలి కాదా? నీటిలో చేపలున్నాయి, కప్పలుంటాయి, పాములుంటాయి, నీటి పాములుంటాయి. అవన్నీ కూడా నీటిని ఎంగిలి చేయకుండా ఉంటాయా? చేపలు నీటిని తాగకుండా ఉంటాయా? ఆ నీరు చేప నోటిలో వెళ్లకుండా ఉంటుందా? ఒక బావిలో కానీ చెరువులో కానీ ఆ చేప నోటిలో వెళ్ళినటువంటి నీరు కానీ ఆ చేప తాగి మిగిలినటువంటి నీరు జలచరముల యొక్క ఎంగిలి కాదా? ఇక పాలు ఆ గోవు యొక్క దూడ యొక్క ఎంగిలి కాదా? పాలను ఎలా పితకాలి అని అంటే మొదట దూడను వదిలి దూడ తాగిన తరువాత ఆ పాలును ఇచ్చిన తరువాత అయ్యో దూడ తాగి ఆ పాలు ఎంగిలి అయినది అని చెప్పి దానిని పొదుగును కడిగి పాలు పితకరాదు. దూడ ఎంగిలి చేసినటువంటి పొదుగు నుండే పాలను పిండాలి. ఆ పాలనే మనం స్వీకరించినప్పుడు మాత్రమే అది పవిత్రంగాని దూడ ఎంగిలి చేసినదని చెప్పి ఆవు పొదుగును కడిగి పాలను పిండితే అది స్వీకరించకూడదు. అటువంటప్పుడు పాలు దూడ యొక్క ఎంగిలి కాదా? ఇక ఈ ఎంగిలి అని వేరే ఎందుకు భావించడానికి ఎక్కడ ఉన్నది? హే దేవా, రక్షించు మమ్ములను అనవరతము అని కనకదాసుల వారు ఎంగిలి గురించి అతి సుందరంగా చెబుతూ ఉన్నారు. ఇదంతా లౌకికంగా ఒక విషయమైతే తత్వపరంగా తాత్వికంగా చూసినప్పుడు మనము ఇప్పుడు ఎంగిలిగా భావించేటటువంటి శబరి ఇచ్చినటువంటి పండు ఎంగిలి అని భావించినా, ఎంగిలంటే అర్థం ఏమిటిని ఇంతవరకు మనం చెప్పుకున్న దాని ప్రకారంగా వైదిక సంప్రదాయ ప్రకారంగా చెప్పుకున్నా అవన్నీ ప్రాకృత పదార్థాలే. భగవంతుడు ప్రాకృత ఫలభోక్త కానే కాడు. మనం ఇచ్చేటటువంటి ప్రాకృత ఫలములను అతడు ప్రత్యక్షంగా స్వీకరించడు. మనం భగవంతునికి ఒక 12 డజను అరటిపండ్లను పెడితే వాడు అందులో 12 తినివేస్తే లేదా ఒక 6 తినేస్తే భగవంతునికి మనం ఎవరు నైవేద్యం పెట్టం. ఎందుకంటే మనము తినాలి అని వానికి పెడుతూ ఉన్నాం. నీకు చూపులు మాకు మేపులు అని. కాబట్టి భగవంతుడు ఈ ప్రాకృతమైనటువంటి పదార్థాన్ని వాడు స్వీకరించడు. ప్రాకృతమైనటువంటి పదార్థాన్ని భగవంతునికి మనము సమర్పించినప్పుడు భగవంతుడు ఆ పదార్థంలో ఉండేటటువంటి తన స్వాఖ్య రసాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. భగవంతుడు స్వాఖ్య రసభోక్త అనేటటువంటిది తత్వము. కాబట్టి భగవంతునికి ఏ దోషము లేదు. శబరి భక్తితో భగవంతునికి తాను రుచి చూచి ఆ చెట్టులో ఉండేటటువంటి వేరే పండ్లను భగవంతునికి ఇవ్వటం చేత అది ఎంగిలిగా వైదిక సంప్రదాయం ప్రకారము భావించిన ఆమెకు దోషం లేదు. అంతేకాకుండా ఆమె వైదిక సంప్రదాయ నిబద్ధత విఘ్నత కలిగినటువంటి ఆమె కాదు. ఆమె ఒక కోయ జాతి స్త్రీ కాబట్టి ఆమె నిర్దుష్టరాలు. కాబట్టి విపినది శబరి ఎంజలనుండా అనేటటువంటి ఈ ఒక్క వాక్యము వెనుక
ఇంత అర్థమున్నది, ప్రమేయ రహస్యమున్నది, ఎంగిలి అంటే ఏమిటి అనేటటువంటి విషయము అతి సున్నితంగా, సుందరంగా, హృద్యంగమంగా జగన్నాథదాసుల వారి చేత చెప్పబడింది అని చెబుతూ, ఇక ಗೋಕುಲದ ಅಬಲಯರ ನೊಲಿಸಿದನು ಋಷಿಪತ್ನಿಯರು ಕೊಟ್ಟ ಅನ್ನ ಸುಭುಜತ ಭುಂಜಿಸಿದ ಸ್ವರಮಣ ಕುಬುಜ ಗಂಧಕ್ಕೆ ಒಲಿದ మునిగణ విభుద సేవిత బిడువనే నావిత్త కర్మఫల అనేటటువంటి పంక్తుల యందున్నటువంటి విశేష అర్థాన్ని మనము రేపటి పాఠమునందు వివరించుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.